మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ కు యశోద డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే కొద్దిసేపటి క్రితమే యశోద హాస్పిటల్ హెల్త్ బులెటిన్ కేసీఆర్ విడుదల చేసింది. అయితే కొన్ని సమస్యలతో కేసీఆర్ బాధపడుతున్నట్లు కూడా ఆ యొక్క హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కు కొంత షుగర్ లెవెల్స్ పెరిగాయి, సోడియం లెవెల్స్ తగ్గాయని, నీరసంగా ఉండడంతో ఈ రోజు సాయంత్రం సోమాజిగూడ యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చారని చెప్పేసి ఆ యొక్క హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. మిగిలినవన్నీ పారామీటర్స్ నార్మల్ గానే ఉన్నాయని, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం మెరుగైన స్థితిలో ఉందని వెల్లడించారు యశోద హాస్పిటల్ వైద్యులు. అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయం కొంత నీరసంగా ఉండడంతో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. అయితే ఆయన కొంత నీరసంగా ఉండడంతో యశోద వైద్యులు నందినగర్ నివాసానికి వచ్చారు. అక్కడ కేసీఆర్ హెల్త్ ఏ విధంగా ఉన్నదని కూడా కొన్ని పరీక్షలు కూడా చేశారు. అయితే వైద్యుల సలహా మేరకు నందినగర్ నుంచి వెంటనే సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి వెళ్ళాలని వైద్యులు సూచన చేశారు. అంటే వెంటనే ఆయన అక్కడ నుంచి సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కొంత టెస్టులు కూడా చేశారు. అయితే నీరసంగా ఉండడానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా టెస్టులు చేశారు. అయితే వాస్తవంగా దాదాపు 3 గంటల పాటు కేసీఆర్ సోమాజిగూడ ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే రిపోర్ట్స్ రావడం కోసం కొంత లేట్ అవుతుంది కాబట్టి, ఆ రిపోర్ట్స్ లో ఏముంది, ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది కాబట్టి, సో అందుకు కేసీఆర్ యశోద హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ ఉన్నారు. వెంటనే ఆరోగ్యం కొంచెం నీరసంగా ఉండడంతో ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ కు రాగానే వెంటనే ఆయన యశోద హాస్పిటల్కి వెళ్ళగానే కేటీఆర్ తన నివాసం నుంచి నేరుగా సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వెళ్ళారు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద హాస్పిటల్ వైద్యులతో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉన్నదని చెప్పేసి కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే మనకి కొద్దిసేపటి క్రితమే యశోద హాస్పిటల్ వైద్యులు కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే షుగర్ లెవెల్స్ పెరగడం వల్లనే, కొంత సోడియం లెవెల్స్ తగ్గడం వల్లనే కేసీఆర్ కి కొంత నీరసంగా ఉన్నది. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే యశోద హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాబట్టి చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్లో కేసీఆర్ అడ్మిట్ అవుతున్నారు అనేది కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా కొంత సమాచారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మరి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు కాబట్టి యశోద హాస్పిటల్ వైద్యులు, సో ప్రస్తుతం అయితే కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఓన్లీ షుగర్ లెవెల్స్ మాత్రమే పెరిగాయి, సోడియం లెవెల్స్ తగ్గాయి కాబట్టి, సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి చూడాలి మరి. ఇప్పుడు వెంటనే వైద్యులు కేసీఆర్ ని పంపించేస్తారా, లేదంటే ఈ రోజు రాత్రి వరకు ఒకరోజు వైద్యుల సమక్షంలో ఉంచుకోవాల్సిన అవసరం ఏముంటుందో అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. సో ఆయన అంటే సతీమణి శోభ ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా హాస్పిటల్లో ఉంది. హరీష్ రావు ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది, సంతోష్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. కొందరు పార్టీ నేతలు, ఎవరైతే కొందరు సీనియర్ నేతలు ఉన్నారో వారు కూడా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం ఉన్నది కాబట్టి, సో మరి ఇప్పుడు వైద్యుల సలహా మేరకు కేసీఆర్ ని పంపించేస్తారా, లేదంటే ఇది ఒక్కరోజు రాత్రి యశోద హాస్పిటల్లోనే ఉండాలని చెప్తారని కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది. ఒకవేళ వైద్యులు సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి
నో ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చెప్తే మాత్రం కేసీఆర్ నేరుగా సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి బంజారాహిల్స్ నందినగర్ నివాసానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నందినగర్ నివాసంలో 3 రోజుల పాటు ఉంటారని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎందుకంటే విదేశీ పర్యటన ముగించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ రోజు వచ్చారు హైదరాబాద్ కి. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా ఈ రోజు హరీష్ రావుతో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. సో దాని తర్వాత నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్ వెళ్దాం అనుకున్నారు. కానీ కేటీఆర్ వెళ్దాం అనుకునే లోపు కేసీఆర్ కొంత నీరసంగా ఉండడం, కేసీఆర్ హైదరాబాద్ వస్తున్న సమాచారం కేటీఆర్ ఇవ్వడంతో కేటీఆర్ హైదరాబాద్ లోనే ఉండాల్సి వచ్చింది. సో వెంటనే కేసీఆర్ ఇద్దరు కలిసి కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్కి హెల్త్ పరీక్షలు చేసుకున్నారు. చేసిన తర్వాత అందులో కొద్దిసేపటి క్రితమే మనకి హెల్త్ రిపోర్ట్ తెలిసింది ఏంటంటే ఓన్లీ షుగర్ లెవెల్స్ మాత్రమే పెరిగాయి, సోడియం లెవెల్స్ తగ్గాయి. కాబట్టి సో అందుకు కేసీఆర్ కి కొంత నీరసంగా ఉన్నదని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా హెల్త్ బులెటిన్ లో పేర్కొనడం జరిగింది. చూడాలి మరి ఈ ఒక్కరోజు రాత్రి యశోద హాస్పిటల్లోనే కేసీఆర్ వైద్యుల సమక్షంలో ఉండాల్సి వస్తుందా, లేదంటే వెంటనే పంపించేస్తారనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అనిల్, అయితే గత 2 రోజుల నుంచి కూడా కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు కూడా మనకైతే సమాచారం. అయితే వైరల్ ఫీవర్ తో బాధపడ్డప్పుడు వెంటనే సో ఇక్కడ సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి కూడా అక్కడ వైద్యులు కొన్ని అక్కడ టెస్టులు చేసినట్టు కూడా మనకు సమాచారం. అయితే తగ్గకపోవడంతో కొంచెం నీరసంగా ఉండడంతో తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఈ రోజు నేరుగా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్ళినట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి సో ప్రస్తుతం అయితే కేసీఆర్ ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు కూడా ఏం లేదు. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు మరి వైద్యుల సలహా మేరకు ఈ రోజు రాత్రి హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందా, లేదంటే వెంటనే పంపిస్తారా అనేది కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అనిల్, సైదులు కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత, అంటే వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత తన కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే భార్య కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా అంటే కేసీఆర్ హెల్త్ గురించి ఎవరైనా స్పందించారా? ప్రస్తుతం అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే జనరల్ హెల్త్ చెకప్ లో భాగంగానే ఈ రోజు కేసీఆర్ యశోద హాస్పిటల్కి వచ్చారని కొందరు మాత్రమే మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే వాస్తవంగా కేసీఆర్ నెలకు ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ లో భాగంగా ఈ మధ్య కాలంలో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఏజీ హాస్పిటల్కి వెళ్తారు. అయితే సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి ఈ రోజు వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే కొంత నీరసంగా ఉండడంతో ఈ రోజు సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వెళ్ళారని చెప్పేసి కూడా కొందరు సన్నిహితుల ద్వారా మనకి తెలిసిన సమాచారం. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎక్కడ స్పందించలేదు. ఎక్స్ వేదిక కూడా ఇటు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ పార్టీ కూడా ఎక్కడ కూడా దీనిపైన ఇటువంటి కామెంట్స్ కూడా చేయలేదు. అయితే జనరల్ హెల్త్ చెకప్ లో భాగంగా మాత్రమే సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి కేసీఆర్ అడ్మిట్ అయ్యారని చెప్పేసి కేసీఆర్ పిఆర్ఓ సమాచారం మీడియాకి ఇచ్చారు. అయితే మనకి అందుతున్న సమాచారం మేరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కాబట్టి సో చూడాలి మరి కాసేపట్లోనే కేసీఆర్ ని ఇంటికి పంపించేస్తారా, లేదంటే ఈ రోజు ఒక్కరోజు హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అంటే మాత్రం వైద్యుల సలహా మేరకు ఖచ్చితంగా హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. అనిల్, రైట్ సైదులు, థ్యాంక్ యూ. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ గేటు ముందు మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కారును విద్యార్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. హ్యామ్ రోడ్లను ఫైనల్ చేశామని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎర్రమంజిలోని ఆర్ఎండ్బి కార్యాలయంలో హ్యామ్ రోడ్ల ప్యాకేజీపై మంత్రి సమీక్ష నిర్వహించారు. హ్యామ్ రోడ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆగస్టు నెలాఖరు వరకు అగ్రిమెంట్ పూర్తి చేస్తామన్నారు. సెప్టెంబర్లో పనులు మొదలు పెడతామని వెల్లడించారు. హ్యామ్ రోడ్లతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని తెలిపారు. 8 రాష్ట్రాల్లో హ్యామ్ మోడల్లో రోడ్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి చెప్పారు. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్ హాస్పిటల్ వద్ద కార్మికులు రీలే నిరాహార దీక్షకు దిగారు. గత 30 ఏళ్లుగా స్విమ్స్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ గత నెల రోజులుగా రీలే నిరాహార దీక్షను చేపట్టారు. కార్మికులకు సిఐటియు మద్దతుతో పలికింది. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా విధుల్లో వెళ్లాల్సిందిగా టీటీడీ వెల్లడించింది. లేని పక్షంలో ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్లకు పరిష్కారం వచ్చే వరకు ఈ దీక్షను కొనసాగిస్తామంటున్న సిఐటియు నాయకులు మురళితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్.
తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సిమ్స్లో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్మికులు అయితే పనిచేస్తున్నారు. వాళ్ళు గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ భారీ ఎత్తున నిరసన అయితే చేపట్టినారు. అయితే ఈ నిరసన ఎందుకు చేపట్టారు అనే దానిపైన దీనికి అన్న చెప్పండి అన్న, ఎందుకు ఇప్పుడు చాలా మంది వరకు ఇక్కడ సిమ్స్లో పనిచేసే వర్కర్లు అందరూ నిరసన తెలుపుతున్నారు? దానికి మద్దతుగా మీరు కూడా సిఐటీస్ వచ్చింది, అది దానికి ప్రధాన కారణం ఏమన్నా నిరసన తెలపడానికి? అసలు టీటీడీ ఏం చెప్పింది? తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఇటీవలే స్విమ్స్ ఆసుపత్రి విలీనమైంది. స్విమ్స్ ఆసుపత్రి ఏర్పడింది మొదలు అంటే దాదాపు 3 దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్లు ఇక్కడ ఉన్నారు. ఒక 6 నెలల తర్వాత కొందరు, 2 సంవత్సరాల తర్వాత కొందరు, సంవత్సరం తర్వాత కొందరు రిటైర్ అయిపోయే దానికి కూడా సిద్ధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఎందుకు సమ్మె చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. వీరికి గత ప్రభుత్వంలో లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ ప్రకటించి ఈ కార్మికులందరినీ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి మినహాయించి వాళ్ళని ఆ కార్పొరేషన్ లో కలిపారు. ఆ కలిపిన సందర్భంగా వీళ్ళ సర్వీస్ ఆధారంగా వీళ్ళకి వేతనాలు పెంచడం అనేది జరిగింది. అదే మాది బెడ్ సైడ్ అసిస్టెంట్లు కావచ్చు, ఆఫీస్ సిబ్బంది కావచ్చు, ల్యాబ్ లో పనిచేసే ఇతర రకరకాల పనులు చేసే సిబ్బంది కావచ్చు, అందరికీ వేతనాలు పెరిగాయి. వీళ్ళ ఒక్కరికి మాత్రం వేతనాలు పెరగల. కారణం ఏమి అని మేము అడిగితే వీళ్ళందరినీ కూడా శానిటేషన్ సిబ్బందిగా రికార్డుల్లో నమోదు చేసి ఉన్నాము. ఇక ఆ కారణంగా వీళ్ళకి వేతనాలు పెంచడానికి వీల్లేదనే ఒక నిబంధన లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో ఉంది కాబట్టి మేము పెంచలేదు అని చెప్పారు. అట్లా ఎందుకు పెంచరు? వీళ్ళు చేసే పని శానిటేషన్ కాదు కదా, మల్టీపర్పస్ వర్కర్స్ కదా వీళ్ళు. అదే మాదిరి వార్డు బాయ్స్గా వీళ్ళని పిలుస్తారు కదా అంటే ఆ పేరుతో నమోదు కాలేదు కాబట్టి దాన్ని మేము మార్పిస్తామని చెప్పి 2 సంవత్సరాల కిందట స్విమ్స్ యాజమాన్యం చెప్పింది. రాతపూర్వక ఒప్పందాలు కూడా జరిగాయి, ఇవి మేము మార్పు చేస్తాము, వీళ్ళకి వేతనాలు పెంచుతామని. కానీ ఈ రోజు దాకా అమలు కాని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జూన్ 4వ తారీఖున వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. 17 నుంచి సమ్మెలోకి యాక్చువల్గా పోవాలి, కానీ సమ్మెకు పోకుండా లేబర్ అధికారులు చర్చలు జరపడం మూలంగా లేబర్ అధికారులతో జరిగినటువంటి చర్చల్లో మేము ఒక వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేస్తామని అక్కడ హామీ అధికారులు ఇచ్చారు. కానీ పరిష్కారం చేయలే. ఎందుకు పరిష్కారం చేయలేదనంటే టీటీడీ ఈఓ గారు అమెరికాలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తామన్నారు. అప్పటి నుంచి మేము ఇక్కడ టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈఓ గారు వచ్చారు, సమస్య పరిష్కారం చేయకపోగా ఆ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ఇక్కడ వాళ్ళతో ఏమి చర్చించకుండానే ఏమి దాంట్లో సారాంశం అంటే మీరు పోరాటాలు చేస్తే ఇది అత్యవసర సర్వీసుల కిందకు వస్తుంది, ఎస్మాను ప్రయోగిస్తాము, మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లోంచి తీయాల్సి వస్తుందని చెప్పి ఆ పత్రికా ప్రకటనలో ఉన్నటువంటి సారాంశం. న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం, పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. ఈ న్యాయమైనటువంటి పోరాటానికి సిఐటియు సంఘీభావం ప్రకటించింది. తక్షణం వీరి సమస్యలు పరిష్కారం చేయాలని వీరందరి తరఫున నేను యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చెప్పినట్టు ఇది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది వైద్యం కోసము మంచి వైద్యం దొరుకుతుందని వస్తుంది. అటువంటిది ఇటువంటి ఏదైతే కార్మికులతో సమ్మెకి దిగితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే స్పందించి టీటీడీ ఒక ప్రకటన తెలిపింది. అంటే ఇంకా దీన్ని కొనసాగించడం మంచిదంటారా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? ఇది ఇప్పుడు న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళేమో ఈరోజు అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ పేదలు అడిగింది అన్యాయం అని చెప్పి యాజమాన్యం చెప్పనండి. 2 ఏళ్లుగా అడుగుతుంటే పరిష్కారం చేయని వాళ్ళు వీళ్ళు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామంటే మేము ఉద్యోగాలను తీసేస్తాం, క్రిమినల్ కేసులు పెడతాం, జైలుకు పంపిస్తామని బెదిరించడం ఏ రకంగా న్యాయము? అంటే మీరు బెదిరించారు కాబట్టి మేము తట్టాపుట్టా సర్దుకొని డ్యూటీలకు వెళ్ళి లేదా ఇళ్ళకి వెళ్ళిపోమని అంటారా, లేదనంటే ప్రశ్నించమంటారా అనేది వీళ్ళు అడుగుతున్నటువంటి సారాంశం. మేము అది కూడా చెప్పాం. యాజమాన్యానికి, కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరింపులకు గురి చేసో మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చేస్తారా? ఈ కుటుంబంలో ఉన్నటువంటి మీ సభ్యుల పట్ల సానుభూతితో ప్రవర్తించండి అని మేము కోరుతున్నాం. ఏదైతే ఎస్మా చట్టాన్ని కూడా ఉపయోగించాల్సి వస్తుంది, తక్షణమే మీరందరూ కూడా తమ విధులకు జాయిన్ అవ్వాల్సిందిగా టీటీడీ కోరింది. అయితే వీళ్ళు మాత్రం తమ న్యాయపరమైన కోరికలు తీర్చేంత వరకు ఖచ్చితంగా ఈ నిరాహార దీక్ష ఖచ్చితంగా కొనసాగిస్తామని మాత్రం చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి. కరీంనగర్ పురాతన ప్రభుత్వ పాఠశాలలో దేశాన్ని సైతం ఏలిన మహానీయులు విద్యను అభ్యసించారు. కానీ ఇప్పుడు ఆ పాఠశాలలో చదవాలంటే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్కూల్ పురాతన కట్టడం కావడంతో పైకప్పులు ఊడి విద్యార్థులకు గాయాలవుతున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు.
కరీంనగర్ గౌట్ ఓల్డ్ హై స్కూల్లో ఉన్నాము. 1934 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అప్పట్లో ఉన్న విద్యార్థులకు చదువుకునే విధంగా కూడా దీన్ని మోడల్ చేసి దీన్ని నిర్మించారు. అయితే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుతో పాటు సినారే కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు, ఇందులోనే విద్య అభ్యసించారు. కానీ ఇప్పుడు అది శిథిలావస్థకు పడిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనిపైన పెచ్చులు మొత్తం కూడా ఊడి పిల్లల పైన పడడంతో పిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితి. అంటే ఏ క్షణాన పడ్డా కానీ వాళ్ళకి ఎటువంటి దెబ్బలైనా కానీ లేకపోతే గాయాలై ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి రాజకీయవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ఎంతో మంది ఇక్కడ నుంచి చదువుకొని వాళ్ళ విద్యను అభ్యసించి కూడా గొప్ప ఉన్నత స్థాయిలో కూడా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. అటువంటి స్కూల్ ఇప్పుడు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? పాఠశాల సుమారు 90 సంవత్సరాలు దాటింది నిర్మించి. కొన్ని సమస్యలు అంటే ఇంత కాలం అయింది కాబట్టి కొంత శిథిలావస్థకు చేరుకొని ఆ పై పెచ్చులు ఓడి అప్పుడప్పుడు కొంత ప్రమాదకరంగా మారింది. అయితే దీనికి ఆల్టర్నేట్గా మాకు బ్యాక్ సైడ్ వెనుక వైపు ఒక కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఉంది, అది మధ్యలో ఆగిపోయింది. అది కంప్లీట్ అయిపోతే దీనికి ఆల్టర్నేట్ దొరుకుతుంది. ఈ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మన కలెక్టర్ మేడం గారు మధ్యలో ఆగిపోయి ఉన్నటువంటి మన పాఠశాల ముందున్న ఒక 2 రూములు, డైనింగ్ హాల్ నిర్మాణం చేయించి కొంత పాఠశాలకు వసతి కల్పించే ప్రయత్నం చేసిండ్రు. ఆ పాఠశాల కొత్త భవనం నిర్మాణం పూర్తి అయితే మాకు చాలా బాగుంటుంది. ఇక్కడ కొంత విద్యార్థులకు అప్పుడప్పుడు రాలుతుంది, ఆ పైపెచ్చులు రాలిపోతాయేమో అనేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. సార్ చాలా ఏళ్ల కిందట ఉన్నది. మొత్తం అప్పుడు దాదాపు సున్నంతో నిర్మించిన భవనాలు కాబట్టి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ పాపం విద్యార్థులకు ఎప్పుడైనా ప్రాబ్లం ఇంత పటిష్టంగా కట్టారు కాబట్టి ఇంతకాలం ఆగింది. కాకపోతే సమయము ఎక్కువైంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి ఈ బిల్డింగ్ మార్చాలి అనేటువంటి నిర్ణయం కూడా చెప్పిండ్రు. దానికి అనుగుణంగానే ఆ వెనకటి మన ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ నిర్మాణం మొదలైంది. కొన్ని కారణాల వల్ల ఆ బిల్డింగ్ ఆగిపోయింది. అది కంప్లీట్ అయిపోతే మనకు ఈ పాఠశాల అటు మార్చుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది పరిస్థితి. అంటే దానికోసం వెనకాల ఒక ప్రాసెస్ అయితే ప్రారంభించారు, కానీ అది ఇంకా మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు దీంట్లోనే చదువుకుంటున్నారు రోజు వారీగా. దాదాపు అంటే ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షానికి మాత్రం ఈ బిల్డింగ్ తడిచినట్టయితే ఆ పైపెచ్చులు మొత్తం విద్యార్థుల పైన పడ్డట్టయితే కంపల్సరీ గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు దాన్ని మొత్తం ఊడిపోయిన పరిస్థితిలో రేలింగ్ మొత్తం సల్యాలు కూడా మొత్తం తుప్పు పట్టిపోయాయి. అది ఎప్పుడు పడుతుంది అనే కోణంలోనే ఈ స్కూల్ ఉంది. కానీ విద్యార్థులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎట్లా ఉంది నాన్న రోజువారీగా మీకు ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఆ పైనుంచి కప్పు పడుతున్నాయి అవి? మాజీ ప్రధాని నరసింహారావు గారు, అలానే నారాయణ రెడ్డి గారు, వీరందరూ మా పాఠశాలలోనే చదువుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పాఠశాల శిథిలా స్థితిలో ఉన్నది. కావున అందరికీ మా పాఠశాల కొంచెం బాగు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు పెంకులు ఊలి పడుతున్నవి. అప్పుడు మాకు భయాందోళన చెందుతున్నాం మేమందరం. ఇది పరిస్థితి. విద్యార్థులు కూడా అంటే ఏ టైంలో ఎప్పుడు పడతాయో తెలియదు. ఒకవైపు మొత్తం అప్పట్లో గతంలో సున్నంతో ఈ బిల్డింగ్ అయితే నిర్మాణించడం జరిగింది కాబట్టి అప్పుడు అది గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గట్టి వ్యవస్థ ఉన్నది. చోటుకు అంటే ఆ బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు వేరే చోటుకు తరలించి వీళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షాకాలం ఉంది కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఇది తడిసి ముద్దై కింద పడ్డట్టయితే విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి. విషసర్పాల నుంచి భక్తులు, ఉద్యోగులు, స్థానికులను రక్షించే టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అలియాస్ పాముల నాయుడుని నాగుపాము కాటేస్తుంది. పాములతో ఆడుకునే భాస్కర్ నాయుడుపై పాము పగబట్టిందేమో కానీ 4 రోజుల క్రితం గోగర్భం డ్యాం సమీపంలోని పార్కులో కోబ్రాను పట్టుకున్నాడు. కోబ్రాను బ్యాగులో వేసుకునే సమయంలో భాస్కర్ నాయుడు ఎడమ చేతిని కాటేసింది. ఎప్పుడు సరదాగా పాములను పట్టుకొని ఆడుకుంటూ తీసుకెళ్లే భాస్కర్ ఇప్పుడు పాము కాటుకు గురయ్యాడు. పాము కాటేసిన 2 నిమిషాలకే స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు భాస్కర్ నాయుడును తిరుమలలోని అమర ఆసుపత్రికి తరలించారు. అదొక్కనే కొట్టేసి అట్లా అయ్యా
నలభై ఏళ్లలో 15,000కు పైగా పాములు పట్టిన రికార్డును భాస్కర్ నాయుడు సొంతం చేసుకున్నాడు. 1982లో టీటీడీ అటవీ శాఖలో కార్మికుడిగా చేరాడు. పాములు పట్టే నైపుణ్యమే అతని స్నేక్ క్యాచర్గా మార్చింది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి విషసర్పాలు తరచూ బయటకు వస్తూ భక్తులను భయపెట్టిస్తుండటంతో భాస్కర్ నాయుడు సేవలను టీటీడీ కొనసాగించింది. కాంట్రాక్ట్ ఉద్యోగిగా టీటీడీ అటవీ శాఖలో కొనసాగించింది. పాములు పడుతూ వస్తున్న భాస్కర్ తొలిసారి 2022లో విషపూరితమైన పాము కాటుకు గురై అనారోగ్యానికి గురయ్యాడు. ఇప్పుడు మరోసారి పాము కాటుకు గురై శ్రీవారి అనుగ్రహంతో కోలుకుంటున్నాడు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతంపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నారు. దీనిలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గ పరిధిలోని కురుడి గ్రామస్తులకు తన సొంత తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను తన సిబ్బంది ద్వారా పంపించి అందజేశారు. ఇటీవల అల్లూరు జిల్లా పర్యటన అనంతరం అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం పరిధిలోని పెదపాడు గ్రామానికి పాదరక్షలు పంపించి తన అభిమానాన్ని చూపించిన డిప్యూటీ సీఎం మరోసారి అదే మండలం పరిధిలోని కురుడి గ్రామస్తులకు తన సొంత తోటలో పండించిన మామిడి పండ్లను తన సిబ్బంది ద్వారా పంపిణీ చేయించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ మారుమూల గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించడమే కాకుండా తమ అవసరాలను గుర్తిస్తుండడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పవన్ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఈ సందర్భంగా గిరిజనులు డిప్యూటీ సీఎంకి తమ ఆశీస్సులు అందజేశారు. గారికి నమస్కారం అండి. మా ఊరిని గుర్తు పెట్టుకొని అతని తోటల పండ్లు మామిడి పండ్లు పవన్ కళ్యాణ్ గారు మా ఊరు పంపించారు. గ్రామ సభ మీటింగ్కి వచ్చారు. మా సమస్యలన్నీ చెప్పుకున్నాము. మాకు నీటి సరఫరా నీరు అందించారు. రోడ్లు వేయించుకోమని ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించారు. మా ఊరిని గుర్తు పెట్టుకొని మాకు ఇంత దూరం పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖలు అందిస్తున్నారు. మళ్ళీ ఈ ఊరు రావాలని కోరుకుంటున్నాము. ఆ తోటలో పండ్ల మామిడి పళ్ళు మా ఊరు గుర్తు పెట్టుకొని అందించారు. గ్రామ సభ మీటింగ్కి వచ్చారు. అన్ని ఆలోచించి మా ఊరిని ఇంతకుముందు మామూలుగా ఒక వ్యక్తిగా మా ఊరు వచ్చినప్పుడు మా ఊరికి ఎంతో సాయం చేశారండి. మా ఊరు నుంచి మాకు నీళ్ళకి ఇబ్బంది అని 5 కిలోమీటర్ల దూరం వచ్చి అతను కలిసి మా బాధలు చూసి మాకు బాగా డెవలప్ చేశారు సార్. తర్వాత అతను సొంతగా అతను తోటలో పండిన పళ్ళు మాకు పంపించారు. చాలా ఆనందంగా ఉంది సార్. అతను ఎవరికి పంపించకుండా మా ఊరు గుర్తు పెట్టుకొని ఇంతవరకు ఇంత మామిడి పళ్ళు పంపించారంటే ఎంతో ఆనందంగా ఉంది సార్. అతను చాలా డెవలప్ చేశారు. మాకు నీళ్ళు లేవని మాకు నీళ్ళకి అన్నిటికీ బాగా ఆదుకున్నారు సార్. కానీ మాకు ఒక్క సార్ మా పిల్లలకి చదువుకోవడానికి హాస్టల్ లేవు సార్. అలాంటివి ఏమైనా కొంచెం సాయం చేస్తారు. అతను ఇంకా ముందుకు వచ్చి మమ్మల్ని నడిపించుకుంటారని మా ఆశిస్తున్నాం సార్. అతను మా ఊర్లో వచ్చి మా ఊర్లో గుడిలోకి వచ్చి మాకంతా సంతోషంగా బాగుండాలి, మీరు అందరూ బాగుంటే మాకు మంచితనమని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ బాబు మా ఊరు వచ్చి ఊరు పేరు తెచ్చాడు బాబు. మాకంతా సంతోషం అండి. చదువుకున్న పిల్లలకి బడి ఏది లేకుండా ఒక తట్టు పెట్టలేక మేమంతా బాధపడుతున్నాం కాబట్టి అతను వచ్చి 10 వచ్చారు కాబట్టి అతను మాకు చక్కగా పిల్లలకి తల్లికి బాగుంటాడు. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి జోలపట్టి భిక్షాటన చేశారు. ఈ నెల 10న గురు పౌర్ణమి పర్వదినం రోజున జరిగే కార్యక్రమం కోసం రఘువీర ఈ కార్యక్రమం చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున జరిగే అన్నదానం కోసం భక్తులను సాయం అడిగేందుకు రఘువీర సొంత గ్రామమైన నీలకంఠపురానికి ఆలయ కమిటీ సభ్యులు వెళ్లారు. గ్రామంలో భిక్షాటన చేశారు. వారితో కలిసి రఘువీర సైతం జోలె భుజానికి తగిలించారు. ఇంటింటికి తిరిగి భవతీ భిక్షాందేహి అంటూ వేడుకున్నారు. ఈ నెల 10వ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నీలకంఠాపురం దేవాలయాల చైర్మన్ రఘువీరారెడ్డి గారు మరియు గ్రామస్తులు, గోందాపురం పంచాయతీలో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కలిసి గుద్దులపల్లి, శంకరపాలెం 2 గ్రామాల్లో మేము భిక్షాటన చేయడం జరిగింది. ఆ వచ్చినటువంటి బియ్యము, కందిపప్పు, ఆ బెల్లము, తక్కినటువంటి డబ్బు అంతా కూడా ఆ రోజు అన్న ప్రసాదానికి మేము వినియోగిస్తాం. కాబట్టి అందరూ కూడా అక్కడికి వచ్చి అన్న